ఏ నాన్న ఇట్లా వచ్చినావు? అదే నాన్న, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి. అవునా? ఎన్ని వచ్చినాయరా? 5 ఫెయిల్ అయినా నాన్న. అవునా? సరేలే, మళ్ళా రాసుకుందు కానీ ఇంటికి పోయి తలస్నానం చేసుకొని అమ్మ కూర చేసింది తినేసి పడుకోపో, సరేనా? పో. అదేంటి నాన్న, మీకేం కోపం లేదా? ఎందుకు కోపం రా? నువ్వు 10th ఫెయిల్ అనేది, ఇంకా జీవితం మస్తుగా ఉంది. ఇలాంటి చాలా చూడాల్సి వస్తుంది. ఒక్క ఓటమే తట్టుకోకుండా ఎట్లా? ఏం బాధపడకు, మళ్ళా చదువుకో, మళ్ళా రాయి. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మీ నాన్న ఒకడు ఉన్నాడని గుర్తుపెట్టుకో ఎన్కిలా, సరేనా? నువ్వేం బాధపడకు, పో. పిల్లల విజయం వెనకాలే కాదు, వాళ్ళ ఓటమి వెనుక కూడా తల్లిదండ్రులు అండగా ఉండాలి. అప్పుడే ఈ సమాజంలో విద్యార్థుల ఆత్మహత్యలు అవుతాయి. అప్పుడు పిల్లలు చదువులో కాకపోయినా జీవితంలో అయినా గెలుస్తారు.